गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम साईश्वराय विद्महे सचदेवाय धीमहि तन्नो सर्वप्रचोदयात्। ओम ओम गणानां त्वा गणपतिं भवामहि कविं कवीनामुपमस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्सन्नन्नोतिभिस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजैर्वाजनीवती। श्रीगणेशाय नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओम नमो भगवते रुद्राय। ओम नमस्ते रुद्रमन्यवभूतोदयिषवे नमः। यातायसं शिवतमा शिवं बभूवते धनुः शिवा सर्व्ययातवातयानो रुद्रहृदया शिवेन वचसा त्वा गिरिसाच्चा वदामसि यदानं सर्वमिज्जदयक्षकं सर्वाभिषक् अहं गच्छ सर्वान् सर्वयत्सर्वा च यातु धान्या असव्यो यस्रम्रो अरुण उत भ्रभुस्समङ्गलः। ओम शांति शांति शांति। సాయిరామ్. మనం ఇప్పుడు రాజవిద్య రాజగుహ్య యోగంలో ఇది రోజు 2 శ్లోకాలు చొప్పున మనం చెప్పుకుంటున్నాం. ఈ పవిత్రమైన స్థలంలో మళ్ళా ఈరోజు కూడా అది చెప్పుకుండటానికి ఆ భగవంతుడు మనల్ని అనుమతించి ఆయన సందేశంలో ఆయన గొడుగులో మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది చాలా పవిత్రమైనది. నిజంగా ఇది జరుగుతున్నది అంటే ఇదంతా భగవంతుని ఆశీస్సులే. ఇది మాత్రం నేను చెప్పటం లేదు, అంతా ఆయనే చెప్పిస్తున్నాడు నాతో. అంతేగాని నేను మాత్రం ఏమీ చెప్పటం లేదు. అయితే ఇది మన పూర్వజన్మ సుకృతంతో ఉన్నది గనక మనం మళ్ళా ఆ పవిత్రమైన గ్రంథాన్ని వినడానికి ఒక అదృష్టాన్ని మనం కలిగి ఉన్నాం. ఇది సద్వినియోగం చేస్తూ దాన్ని మనం ఒకసారి దాన్ని పాటిస్తూ మనం దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి మనం సాయశక్తిలా మనం ప్రయత్నించినట్టయితే అది చాలా మంచిది. ఆ తదుపరి ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటి అంటే రాజవిద్య రాజగుహ్య యోగం. ఇది మనం లాస్ట్ టైం 16 శ్లోకాలు అంటే 17వ శ్లోకం కూడా నేను ఎక్కువగా చెప్పలేదు. సో 17వ శ్లోకంలో భగవంతుడు ఏంటి వినిపించాడు అన్నది ఒక్కసారి మనం నమరు వేసుకుంటూ ఈరోజు 18వ శ్లోకం చెప్పడానికి మనం ప్రయత్నిద్దాం. 18, 19. అయితే 17వ శ్లోకంలో ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో అంతా భగవంతుని శక్తి గురించే ఆయన చెప్తూ ఉన్నాడు. అది మనం తెలుసుకోవాలి. ఆయన తత్వగుణం మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఎవరి బలంతో ఎవరి శక్తితో మనం ఈరోజు మాట్లాడుతున్నాము, లేకపోతే చెప్పుకుంటున్నాము, ఒకరితో చేసుకుంటున్నాము, మన అంటే మన పనులు మన జీవితకాలాన్ని సాగిస్తూ ఉన్నాము అంటే ఇది ఏదో ఒక శక్తి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఆ మహాశక్తి అయిన ఆ స్వరూపుడు అయిన ఆ భగవంతుడిని మనం ప్రతి క్షణానికి మనం గుర్తు చేసుకుంటూ ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని సన్నిధిలో ఉండడానికి మనం సాయశక్తిలో మనం ప్రయత్నిద్దాం. ఇది ఏంటంటే మన జీవితంలో మనం ఈరోజు మనం నడిపిస్తున్నాం,
ఇది ఎలా అవుతుంది అంటే జస్ట్ ఆ భగవంతుని తాలూకా శక్తితోని ఆయన మాయతో దాంతోనే మనం నడుస్తున్నాం. జస్ట్ మన లైఫ్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, పెరిగిన తర్వాత ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఏం పనులు చేశాము, ఇది సతమతం అవుతూ ఈ కష్టానికి సుఖానికి ఎదురవుతూ మన జీవితాన్ని సాగిస్తున్నామే. ఎందువలన అలా అవుతుంది? దీనికి కారణం ఏంటి? దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే మనం చేస్తున్న కర్మలు. అది పూర్వజన్మలతో అది కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈరోజు మనం ఆధ్యాత్మిక చింతనలో మనం ఉంటూ ఆ భగవన్నామ స్మరణతో మనం ఈ శ్లోకాలు మనం చెప్పుకుంటూ మనం నమ్రవేస్తూ మనం చేసాము అంటే ఇది పూర్వజన్మ సుకృతంతో వచ్చింది. ఆ తదుపరి ఇది ఎక్కడికి పోదు. దిస్ విల్ బి ఫార్వర్డ్ టు నెక్స్ట్ జన్మ. మీకు నెక్స్ట్ జన్మ అంటూ కంపల్సరీ ఉన్నది. ఇవి ఎక్కడికి పోవు. అందు గురించి ఈ జ్ఞానాన్ని మీరు సంపాదిస్తూ మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఇది ఫార్వర్డ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ జన్మలో మంచి జ్ఞానాన్ని సంపాదిస్తూ అలాగా కొన్ని జన్మల తర్వాత ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటూ ఆ భగవంతునిలో లీనం అవ్వడానికి మనం ప్రయత్నించినట్టయితే మళ్ళీ మనకి మరొక జన్మ అంటూ ఉండదు. అయితే మనం చేస్తున్న పని ఏంటంటే మనం డౌన్ఫాల్ అవ్వకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి మనం సాయశక్తిలో మనం ప్రయత్నిద్దాం. మన ప్రయత్నమే. ఎందుకు అంటే ఇది మనలో ఉన్నది. మన ప్రయత్నమే మనం చేసినట్టయితే మనం ముందుకు వెళ్ళగలం. ఇంతకు ముందు శ్లోకాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం చదువుకుంటే అవ్వదు. అందు గురించి ఇప్పుడు 17వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు? పితాహ ఏంటంటున్నాడో చూడండి. పితాహమస్య జగతో మాతా దాతా పితామహ వేద్యం పవిత్రమోంకారం రుక్సామ రుజువేద చ అనేసి 17వ శ్లోకంలో మనకి ఈ విషయాన్ని మనకు అందించాడు. ఏంటది? ఆ శ్లోకంలో మనం ఏంటి నేర్చుకున్నాం? 17వ శ్లోకంలో పిత అహం అంటున్నాడు. పిత అహం అస్య జగతం మాతా దాత పితామహ. మాతా చూడండి, జగతం మాతా దాత పితామహ అంటూ వేద్యం తెలుసుకో, పవిత్రం ఓంకారం రుక్ సామ యజుం ఏవచ అది ఈ శ్లోకంలో ఉన్నది. ఇది ఒక్కొక్క దానికి దాన్ని మనం తీసుకుంటే పిత హం అహం ఏంటి? పిత అంటే తండ్రి. ఆ భగవంతుడు అహం అంటున్నాడు అంటే తండ్రిని నేనే అంటున్నాడు. ఈజ్ దర్ ఎనీ మీనింగ్? మన తండ్రి మనకు ఉన్నాడు, కానీ ఆయన అలాగనడానికి కారణం ఏంటి? ఆ తర్వాత తండ్రిని నేను ఏంటంటున్నాడు? పితా అహం అస్య జగత్. జగత్ అంటే మొత్తం ఈ జగత్తంతా, ఈ జగత్తంతటికీ పిత. నువ్వు నీ తండ్రి, నీకే తండ్రి, కానీ మిగిలిన వాళ్ళకి కాదు కదా. కానీ ఆయన మొత్తం ఈ ప్రపంచానికే తండ్రి. అది అక్కడ చెప్తున్నది. మొత్తం పితాహం అస్య జగతో మాత దాత పితామహ. పితామహ అంటే తాతను కూడా నేనేనయ్యా అంటే అంతకుముందు అవి నేనే. మాత తల్లియు నేనే
అంటే ఏంటి, ఈయన తాలూకా ఉద్దేశం ఏంటి? మొత్తం ఈ జగత్తు గురించి ఆయన మాట్లాడుతున్నాడు, మొత్తం ప్రపంచం గురించే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవిని నేనే సృష్టించాను, నేనే వాళ్ళకి తల్లి తండ్రి నేనే అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని మనకి అందించారనమాట. అంటే ఎంత గొప్పవాడో చూడండి. మన తండ్రి, మనం జస్ట్ మన పిల్లలకి మనం తండ్రి, అదే గొప్పగా మనం భావించుకుంటాం. నాన్నగారు నాన్నగారు అనేసి మనకు వస్తుంటారు పిల్లలు. అమ్మ నాన్నగారు అంటే నాకు అదొక గర్వంగా ఉంటుంది. కానీ ఆయన కొన్ని కోట్ల మంది, కొన్ని కోట్ల ప్రాణాలు, ఈ అన్నిటికన్నా ఆయనే తల్లి తండ్రి అన్నమాట. అదే ఆ తర్వాత దాత. ఏంటి దాత ఇక్కడ అంటున్నాడు? పిత మత అంటే మనం ఊరుకున్నాం, ఓహో మొత్తం ఈ జగత్తుకు. ఆ తర్వాత దాత అంటున్నాడు. ఏంటి దాత అంటే? ఈ దాత అంటే మనం చేస్తున్న కర్మలకి ఫలాన్ని అందించేవాడు, వాడు దాత. ఇప్పుడు ఏదైతే మనం కర్మలు చేస్తున్నామో ఈ కర్మల తాలూకా ఫలాలు ఎవడిస్తాడు? మీరు మంచి చేయండి, చెడ్డ చేయండి, దీని తాలూకా ఫలం అంటూ ఒకటి ఉందా? ఆ ఫలాలని అందించేవాడే భగవంతుడు, ఆయన్నే దాత అన్నారు. అందుకే అక్కడ మాత దాత, తర్వాత పితామహ అంటే ఇచ్చేవాడు. మొత్తం పితామహ తాత అంటే ఆ తండ్రి తాలూకా తండ్రి, ఆయనే కూడా నేనే పితామహ అంటున్నాడు. ఆ తర్వాత ఏంటున్నాడు? వేద్యం పవిత్రం ఓంకారం. వేద్యం అంటే దీని గురించి నువ్వు తెలుసుకో. దేని గురించి తెలుసుకుంటావు అంటే ఇది పితా అహం అస్యం జగతో మాతా దాత పితామహ, ఇవన్నీ నేనే అన్ని నువ్వు తెలుసుకుంటూ ఇంకా నువ్వు తెలుసుకో. ఇంకేంటి నువ్వు తెలుసుకుంటున్నావు? పవిత్రం. నేను ఎలాంటి వాడిని, నువ్వెలాంటి వాడివి, నీకు నాకు డిఫరెన్స్ ఏంటి? నీకు 99 ఆలోచనలు ఉన్నాయి, అసభ్యాలు ఉన్నాయి, అసూయతనం ఉంది. అంటే ఈ చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ నీకున్నాయి అసురుభావనలు. ఈ అసురుభావనల గురించి నేను ఇంతకు ముందుకు శ్లోకంలో నేను చెప్పాను. ఇవన్నీ నీకున్నాయి, కానీ అది నీకు పవిత్రానికి తీసుకెళ్ళదే. నువ్వు పవిత్రంగా ఉంటే భగవన్నామస్మరణ చేయగలవు, కానీ నువ్వు పవిత్రంగా లేవే. నీలో గర్వం ఉంది, అహం ఉన్నది, ఆ తర్వాత అసూయ ఉన్నది. ఏవైతే చెడ్డ గుణాలు ఉన్నాయో అన్నీ నీకు ఉంటున్నాయి. ఒక్కటి సత్యం పలకవు అంటే నీలో ఎంత అసురు భావనలు ఉన్నాయో ఒక్కసారి నువ్వు చూసుకో. చాలా చెడ్డ భావనలు ఉన్నాయి, దాంతోనే జీవితాన్ని గడుపుతున్నావు. అది పవిత్రం అవుతుందా? స్నానం చేస్తే నీ శరీరం పవిత్రం అవుతుంది, కానీ లోపల ఉన్న మనస్సు అది నువ్వు పవిత్రం చేసుకోవాలి అంటే నువ్వు చేస్తున్న పనేంటి? నీ ఆలోచనలు ఏంటి? నువ్వు విపరీతంగా చెడు ఆలోచనలు అల్లాడిని బాగుపడిపోయాడు, వీడు బాగుపడిపోయాడు, వాడు ఇంత సంపాదించాడు, వీడు ఇంత సంపాదించాడు, అసూయ భావంతో నువ్వు తిరుగుతూ ఉన్నావే, దీనితో చెడ్డ పనులు చేస్తున్నావే, 99 అబద్ధాలు ఆడుతున్నావే. ఇవన్నీ అసలు భావనలతో కూడినవే. దీనికి పవిత్రం కావాలంటే ఎలా అవుతాయి? కానీ నీలాగా నేను కాదు, నేను పవిత్రుణ్ణి అనేసి భగవంతుడు చెప్తున్నాడు. పవిత్రం. నెక్స్ట్ ఏంటంటున్నాడు? ఓంకారం. ఓంకారాన్ని నేనే అని చెప్తున్నాడు. ఓంకారాన్ని నేనే. ఆ తర్వాత ఋగ్వేదాన్ని నేనే, సామయుజం నేనే. ఇవన్నీ ఆయన మనకు చెబుతూ ఈ శ్లోకాన్ని, ఈ సమస్త జగత్తును అంటే ధరించేవాడిని నేనే, కర్మఫలాన్ని ఇచ్చిన వాడిని నేనే, తల్లియు తండ్రియు తాతయు నేనే అని నువ్వు తెలుసుకో.
నీకు తెలియపరిచిన వాడిని కూడా నేనే, పవిత్రుణ్ణి, ఓంకారాన్ని నేనే, యజుర్వేదాన్ని నేనే అనేసి, అంటే వేద పురుషుల్లో ఉన్న వేదాలని చేయించిన వాడిని నేనే అనేసి ఈ శ్లోకాన్ని మనకు అందించాడు. అది మనం చదువుకున్నాము. అయినా మరొకసారి దాన్ని మనం చేస్తాం. ఇప్పుడు 18వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడో మనం చూద్దాం. గతి, స్టార్టింగ్లో గతి అంటే ఎప్పుడు శ్లోకం స్టార్టింగ్లోనే మీరు జాగ్రత్తగా దాన్ని క్యాచ్ చేయాలి. ఇంతకు ముందు శ్లోకంలో మనం చదువుకున్నది ఏంటి? 17 పితా అహం అన్నాడు, అంటే తండ్రిని. దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేస్తూ మనం ఆ శ్లోకాన్ని చదువుకున్నాను. ఇప్పుడు గతి అంటున్నాడు. ఏంటి గతి? దీని గురించి నేను చెప్తాను. ఏంటి గతి అనేసి. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయం స్థానం నిదానం బీజం అవ్యయం. ఇది శ్లోకం 18. నేను ఒకసారి చెప్తాను, అవి జాగ్రత్తగా ఒక్కొక్క పదం మీరు జాగ్రత్తగా వింటే చాలు. ఏంటంటున్నాడు? గతిం భర్త ప్రభు సాక్షి అంటే అక్కడ ఎన్ని వర్డ్లు ఉన్నాయండి. గతిం భర్త ప్రభు సాక్షి. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా భగవంతుడు చెప్తున్నాడు ఏంటి అని. గతి, ఈ గతి అంటే ఏంటి? గతి అంటాం, నీ గతి అంతే అనేసి ఒక్కొక్కసారి మనం మన పదాల్లో అది ఉపయోగించుకుంటున్నాం. అంటే ఆ భగవంతుని చేరువలో చేరడానికి అది గతి. అంటే అక్కడికి వెళ్ళిపోతే మరి ఇంకంతే. శ్రేష్టమైనది, స్వచ్ఛమైనది ఆయన స్థలం ఎక్కడుంది? గతి అంటే భగవంతుని తాలూకా స్థలాన్ని గతి అని అంటారు. దాన్ని గతి అంటే సర్వశ్రేష్ఠుడైన ఆ భగవంతుడే, ఇంకొకరు కాదు. దానికి భగవంతుడే. అది నువ్వు తెలుసుకుంటే దానికి గతి వరకు నువ్వు వెళ్ళట్టే. నెక్స్ట్ భర్త. అక్కడ భర్త కూడాను మనం భర్త అనేసి ఇక్కడ వాడతాం. భర్త, భార్య, భర్త. భర్త అని దేన్ని మనం ఉపయోగిస్తాం? పోషించే, పెంచినవాడు. ఆయన పోషిస్తాడు, ఆయన హెడ్ ఆఫ్ దట్ హౌస్. భర్త, ఆయన యజమాని. దాన్ని మనం భర్త అనేసి అంటాం. కానీ ఇక్కడ భర్త అనేసి వాడుతున్నాడు అంటే మన తాలూకా యజమాని ఆయనే అని తెలుసుకో. గతి, ఆయన ఎలా ఉన్నాడు? పవిత్రంగా చక్కగా ఉన్నాడు. అక్కడ చేరుకోవాలి. అక్కడ ఏంటంటున్నాడు? అక్కడ భర్తను నేనే. నెక్స్ట్ ప్రభువు. ప్రభువు అని ఎవరినంటారు? ఒక రాజుని. అతను పాలించేవాడు, మొత్తం ఒక రాజ్యాన్నే పాలించేవాడు. ఆయన్ని ప్రభువు అంటారు. అంటే మొత్తం ఈ ప్రపంచాన్నే పాలించేవాడు ఆ భగవంతుడు. అందుకే అక్కడ ప్రభువు, ప్రభు కూడా ఆయనే. సాక్షి, ప్రతిదానికి సాక్షి ఆయనే. నువ్వు చేస్తున్న ప్రతి కర్మ, ప్రతి పని, ఏది చేస్తున్నా, ఒక మంచి చెయ్యు, చెడ్డ చెయ్యు, ప్రతి దానికి ఆయన సాక్షిగా పక్కనే ఉన్నాడు. నీ పక్కన ఉన్నాడు ఆయన. నాకెవరు చూడటం లేదు, నేను దొంగలాడేస్తా అంటున్నావు, ఈ దొంగతనం చేసి వాస అయిపోయింది అనుకుంటున్నావు.
కానీ సాక్షిగా ఆయన అక్కడ ఉన్నాడు. దానికి తగిన ఫలితాన్ని ఇవ్వడానికి నిల్చొనే ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దాన్ని సాక్షి అంటారు. ఒక రాజు ఉన్నాడు. అంటే ఒక గురువు గారు శిష్యుల్ని పిలిచాడు. పిలిచి శిష్యులకి చెప్పాడు ఏంటంటే, అందరికీ పళ్ళు పంచాడు. ఈ పళ్ళు మనిషికి ఒక్కొక్కటి ఇచ్చాడు. ఇచ్చి మీరు ఎవ్వరూ చూడని స్థలంకి వెళ్ళి తినేసి నా దగ్గరికి వచ్చి తిన్నాను అని చెప్పండి. ఎవరు చూడని స్థలం మీరు వెళ్ళండి అని శిష్యులకి పంపించాడు. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క విధంగా చూశాడు. ఎవరు లేని స్థలంలో భగవంతుడు తినమన్నాడు కదా, ఇది లేని స్థలంలో ఏంటి అనేసి ఒకటి చిన్న ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన అక్కడ తినడం స్టార్ట్ చేయాలి. నాకు నేను తిన్నప్పుడు ఎవరు చూడటం లేదు కదా అన్న భావనతో. ఇంకొకటి అడవి అంటే వెళ్ళిపోయాడు. అక్కడ తిన్నాడు, ఇక్కడ ఎవరు లేరు కదా అని. ఇంకొకటి చీకటి పడిన తర్వాత తిన్నాడు, ఈ చీకట్లో ఎవరు చూడరు కదా అనేసి ఒకటి తిన్నాడు. ఇంకొకటి ఏం చేశాడు, నీటిలోకి గెంతేశాడు, ఆ నీటిలో తిన్నాడు, నన్ను ఎవరు చూడలేదే అనేసి. ఇలాగా రకరకాలుగా వాళ్ళు తింటూ గురువుగారి దగ్గరికి వచ్చాడు. అందులో ఒక అతను తినకుండా పండుని పట్టుకొని వచ్చేసాడు. అయితే అందరికీ అడిగాడు, ఎవరు చూడలేని స్థలంలో మీరు తిన్నారు కదా అంటే, తిన్నాం గురువుగారు అన్నాడు. నువ్వెక్కడ తిన్నావంటే పలానా దగ్గర అని చెప్పాడు. చాలా బాగుంది అన్నాడు. ఈయన తినలేదు. ఏరా నువ్వు పండు ఎవరు చూడలేని స్థలంలో నీకు తినమన్నాను కదా, నువ్వెందుకు తినలేదు అని. గురువుగారు, నేను చూడలేనిది స్థలం నాకు ఎక్కడ కనబడలేదు, అన్ని స్థలంలోనే నాకు భగవంతుడు కనబడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాను ఆయన చూస్తున్నాడు. ఎవరు చూడలేదని అన్నారు కదా, మరి ఆయన చూస్తుంటే నేను ఎలా తిన్నాం, అందు గురించి నేను తినలేదండి అన్నాడు. షబాష్, యు ఆర్ ది బెస్ట్ శిష్య అన్నాడు. అలాగన్నట్టు ప్రతిదానికి సాక్షి మాత్రం ఆయన ఉన్నాడు. అది ఇక్కడ చెప్తున్నదనమాట. సాక్షి అది కూడా నేనే. నివాస అంటే నువ్వు నివసించు ప్రదేశం, నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ ప్రదేశం అది ఎవరిది? అది నీదా? నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, అది నీదా? నువ్వు ఎంతవరకు ఉంటావు? నువ్వు ఉన్నంతవరకే నీ స్థలం, ఆ తర్వాత ఎవరిది? అది మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న స్థలాలు ఎన్నెన్నో ఆ భగవంతుని ఆధీనంలోనే ఉన్నాయి. కానీ నివాస స్థలం కూడా నీది కాదు. శరణం. అయితే ఈయన ఎలాంటి వాడో ఒక్కొక్కటి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. గతిం ఆయనే, భర్త ఆయనే, ప్రభువు ఆయనే, సాక్షి ఆయనే, నివాసం కూడా ఆయనే. శరణం. శరణం అంటే మనకి శరణం అంటే దుఃఖాల నుంచి తొలగించేవాడు. మనం ఎప్పుడూ దుఃఖాలతోనే ఉంటున్నాం. పుట్టినప్పటి నుంచి కంటిన్యూగా దుఃఖం. ఏదో సుఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఇది బాగలేదు, వాడికి బాగలేదు, అది బాగలేదు, నాకు బాగలేదు, నా ఒంట్లో బాగలేదు, వాడి ఒంట్లో బాగలేదు. ఇక ఈ సంసార సాగరంలో ఎవడో ఒకడు ఈ బంధువు పోయాడు, ఆ బంధువు పోయాడు, వాడు పోయాడు, వీడి ఉన్నాడు, వాడికేమో యాక్సిడెంట్ అయింది. ఇలాంటి దుఃఖంతోనే సతమతం అవుతూ ఉన్నాం. వీటికి నివారించేవాడు వాడే. శరణం. సుహృత్. దేన్ని సుహృత్ అంటాడు అంటే మనకి ప్రత్యుపకారం. మనం ఏదైనా మంచి పనులు చేసినట్టయితే దానికి తగిన ఫలితాన్ని ఇచ్చినవాడు ఆయనే. సుహృత్. ప్రభవ అంటే భగవంతుని తాలూకా సంకల్పాన్ని బట్టి వస్తుంటుంది ఇది. అంటే ఆయన సంకల్పం ఉంటే మనకి ఏదైనా కలుగుతుంటుంది. ప్రభవ మనకి దొరికిందనమాట. ప్రళయం.
అంటే ఒక్కొక్క మాట చూడండి. ఆ ప్రళయాన్ని సృష్టించిందే ఆయనే, ఆయనే అంతర్ణం. మొత్తం సృష్టికర్త ఆయనే, ప్రళయం ఆయనే, స్థితి లయ రెండు కూడా ఆయనదే. అందు గురించి ప్రళయం, స్థానం ప్రదేశం, నిదానం అంటే ఏదైనా ఒక వస్తువు దీర్ఘంగా నువ్వు ఆలోచించావంటే ఆ వస్తువు నీది కాదు. అది దీర్ఘకాలం ఉంటుందా? అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆ తర్వాత బీజం అవ్యయం. అవ్యయం అవ్యయం అంటే ఎప్పుడు నశించనిది, అది నశించదు. అవ్యయం అది నశించింది ఏంటి? బీజం, విత్తనం. ఆ విత్తనం కూడాను ఆయనదే అని చెప్తున్నాడు. జగత్తును పోషించిన వాడు ఆయనే. శుభాలకి అశుభాలని చూపించినవాడు ఆయనే. చూపించినవాడు, వాడిని గట్టెక్కించినతను ఆయనే. నివాస స్థలము శరణ పొందినవారు ఆయనే. అంటే ప్రత్యుపకారం నువ్వు ఆశించకుండా ఆయనే నీకు అన్నీ ఇస్తూ ఉంటాడు. అది కూడా ఆయనే అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో ఈ శ్లోకాన్ని మనకి అందించాడనమాట. ఏంటి అని, గతిం వర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయం స్థానం నిదానం బీజం అవ్యయం. ఇది 18వ శ్లోకం. ఇది జాగ్రత్తగా మీరు చదివినట్టయితే దీని తాలూకా అర్థాన్ని మీరు తెలుసుకోగలరు. ఎంతో విలువైన శ్లోకాలు ఇవి, చాలా విలువగలవి. దాన్ని అర్థం చేసుకుంటే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఓహో ఇదా అనేసి ఆ భగవంతుడి నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క అక్షరం అన్నమాట. ఇది మామూలుది కాదు, మహా అమృతం. ఈ అమృతాన్ని ఏంటంటాడు ఈ నెక్స్ట్ శ్లోకంలో మనకి అది కూడా చెప్పాడు ఏంటి అని. ఇప్పుడు 19వ శ్లోకం ఏంటా అని మనం తెలుసుకుందాం. భగవంతుడు అంటే ఇది జ్ఞానం గురించి చెప్పాడు. 19వ శ్లోకంలో ఏంటన్నాడు? తపామ్యమహం వర్షం నిగృహ్ణోమృత్సజామి చ అమృతం చైవ మృత్శ్చ సదా సచ్చాహ అర్జున. చూడండి, తపామి ఏంటి? తపామి, దేన్ని తపామి అంటారు? ఆ తపామి అహం అంటున్నాడు. తపామ్యహం. నెక్స్ట్ అహం వర్షం, నేనే వర్షాన్ని. నిగ్రోహ్ణిమి, నిగ్రో అంటే ఆకర్షించేవాడు. నిగ్రోహిమి. ఉత్సజామి అంటే వర్ణించేవాడు. ఏంటి? ఉత్సజామి అంటే వర్షాన్ని కురిపించేవాడు కూడా ఆయనే. ఉత్సజామి. నిహృన్ ఆకర్షించినవాడు, వర్షాన్ని కురిపించేవాడు నేనే. అమృతం చ ఏవామృత్యుచ, అమృతాన్ని నేనే. మరియు అంటే చావు పుట్టుకులకి నేనే అన్నమాట. అమృతం అంటే చావకుండా ఉన్న వాళ్ళని, ఆ అమృతం తాగిన దేవతలు ఉన్నారు, వాళ్ళు అమృతాన్ని సేవించేవారు, వాళ్ళకి చావు అన్నది ఉండదు. కానీ ఉన్నాయి ఆ కర్మానుసారం. అలాగే మృత్యువు
ప్రతి ఒక్కరికి నువ్వు పుట్టిన తర్వాత చావు తప్పదు. ఆ చావును కూడా నేనే అనేసి అంటున్నాడు. సత్ అసత్, సత్యాన్ని అసత్యాన్ని. సత్ అంటే ఏంటి? ఈ సత్ అసత్ అంటే సృష్టించినవాడు ఆయనే, లయం చేసినవాడు ఆయనే. ఈ రెండు కాలాలు ఆయనవే. సత్ అసత్యం అర్జున, అర్జున అనేసి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. అర్జున, ఇవన్నీ నావే, నువ్వేమి చింతపడకు, ఇవి చేసినవన్నీ నావే. ఏంటి తపామి అహం అంటే సూర్యుని తాలూకా కిరణాలు, ఆ సూర్యుని తాలూకా వేడి, దీనివల్ల ఎన్నో జీవరాశులు ఉంటున్నాయి. అలాగే ఎన్నో వృక్షాలు. ఈ ఈ ప్రకృతికి కారణం అయినవాడు సూర్యుడు చంద్రుడే. ఈ ప్రకృతి నిలయం. కానీ ఆ సూర్యుడిని చంద్రుడిని సృష్టించాను నేనే. అందుకే అక్కడ అంటున్నాడు తపామిహం. ఆ సూర్యుడిని సృష్టించినవాడు, ఆ వేడిని సృష్టించిన వాడిని నేనేరా బాబు అనేసి. అంటే భగవంతుని తాలూకా తత్వాలు, ఆయన తాలూకా తత్వగుణాన్ని, ఆయన తాలూకా శక్తిని మనం ఒక్కసారి జపించుకుంటూ మనం ఆయన దగ్గర ఏమాత్రం ఆయన పాదధూళిలో ఉన్నది 0.0000 ఒక 100 జీరోస్ ఉన్నన్ను ఒకటి కాదు మనం. ఆయన అంత శక్తివంతుడు. సహస్ర శీర్షా పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్ అంటే ఎంత గొప్పవాడో ఆ వేదంలో మనకు వర్ణించాడు. ఈ వేదాలు చదువుతూ ఉంటే ఆయన తాలూకా తత్వం మనకి తెలుస్తూ ఉంటుంది. మనం ఊరికడే గర్వపడిపోతుంటాం, ప్రతి దానికి గర్వమే. అలా చేసాము, ఇల్లు చేసామని కాళ్ళు ఎగరేస్తాం. కానీ మన దగ్గర ఉన్నది ఏమీ లేదు, శక్తి అన్నది లేదు. ఇవన్నీ సృష్టించిన ఆ మహానుభావుని తలచడానికి మనకేమి. కానీ లేచిన తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు భగవంతు నామస్మరణ చేసుకుందాము అన్న తపన కావాలి. ఏంటి ఆ తపన ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన శక్తి వలన మనం బతుకుతున్నాము అని కృతజ్ఞతాభావం ఉన్నట్టయితే తప్పక మనం ఆయన్ని తలుచుకుంటాం. కానీ ఆ కృతజ్ఞత లేదే. ఎందుకు కృతజ్ఞత లేదు అంటే మనకి బాహ్య వస్తువులు మనకు కావాలి. ఈ బాహ్యంలో మనకు లభించే వస్తువులు, ఆ తర్వాత మోహం, నేనే గొప్పవాడిని అని గర్వం, నాకు అందరూ మెచ్చుకోవాలి అన్నది, నేనే తెలివైన వాడిని, నేను ఇంత పెద్ద ఉద్యోగం చేశాను, నేను పెద్ద ఆఫీసర్కి ఆఫీసరు, నేను ఫలానా దగ్గర చీఫ్ మినిస్టర్గా చేశాను, నేనే ప్రైమ్ మినిస్టర్ని, నేనే ఇది. ఇవన్నీ ఎవరి దగ్గర? ఇవి ఆ భగవంతుడి దగ్గర ఏమీ లేదు. నువ్వు చేసే పని లాస్ట్ జన్మలో కర్మ బాగుంది కనుక నీకేమో నువ్వు ఒక ఆఫీసర్ అయ్యావో, లేకపోతే ఏదో ఒక గుమస్తా అయ్యావో, లేకపోతే గవర్నమెంట్ జాబ్లో నువ్వు ఏదో స్థిరపడ్డావు. ఈ పాట ఉన్నదానికి ఎందుకంత గర్వపడతావు? కానీ నెక్స్ట్ జన్మ అంటూ ఉన్నది. నువ్వు జాగ్రత్త పడు. ఆ జన్మ నీకు ఎలాంటి జన్మ నీకు ఒకసారి నువ్వు తలంచుకో. నీవు ఉన్నది ఏపాటి మహా అయితే 80 years 90 years 70 80 90లో గోవిందా వెళ్ళిపోతావు. దాని గురించి ఎందుకు ఇవన్నీ? నువ్వు ఇప్పటి నుంచే నీకు ఎప్పుడైతే ఈ జీవం ఉందో, ఎప్పుడైతే ప్రాణం ఉందో, ఎప్పుడైతే నీ ఆత్మ అన్నది ఉన్నదో అంతవరకే నీ తాలూకా అది. ఆ తర్వాత మరి నువ్వేం చేయలేవు. నువ్వు ఉన్నప్పుడే ఈ భగవన్నామస్మరణ, ఇంత శక్తివంతుడైన ఆ భగవంతుని తలచడానికి ఏముంది? కానీ ఎవ్వరు ఏం తలచరే. అదే ఇక్కడ చెప్తున్నది. ఆయన తాలూకా తత్వజ్ఞానాన్నే మనం రోజు చదువుతున్నది. కానీ వినడానికి కూడా మనకి ఉండదు. మనం వినం కూడాను. ఎందుకు వినం? మన తాలూకా జ్ఞానం అంతా అజ్ఞానంతో కూరుకుపోయి ఉన్నది. ఆ అజ్ఞానాన్ని
తీయాలి అంటే వేదశాస్త్రాలు, శాస్త్రజ్ఞులు, ఈ శాస్త్రంలో చెప్తున్నవి ఆయన తత్వజ్ఞానాలు, వేదాలు, ఈ ఋగ్వేదాలు, అవి రచించిన వాడిని నేనే అన్నీ సృష్టించానని చెప్తున్నాడు కదా. అవి మనకు అందించారు కదా. ఆ అందించినవి కూడా ఒకసారి చదవడానికి టైం ఉండదు. హాయిగా టీవీలో చూసి బస్ దాన్ని ఎంజాయ్ చేయడానికి మనకి టైం ఉంటుంది. అయితే ఈ శ్లోకం 19వ శ్లోకం మనం చదువుకున్నాం. ఈ 19వ శ్లోకంలో అంతా నేను, సూర్యుని నేను, వర్షాన్ని సృష్టించిన వాడిని నేనే. ఎలాగ వర్షం సృష్టిస్తున్నాడు? సముద్రంలో ఉన్న నీటిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరి మళ్ళీ మీకు వర్షంగా నేనే సృష్టిస్తున్నాను. ఆ సముద్రం నాదే. అది ఆవిరిగా మారి ఆవిరి నుంచి వర్షాన్ని నేనే కురిపిస్తున్నాను అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అహం వర్షం. ఆ వర్షాన్ని కలగడానికి గల కారణం ఏంటంటే సముద్రంలో ఉన్న నీరు. అంటే మొత్తం ఈ భూగోళంలో 3/4 సముద్రమే ఉంది, 1/4 భూమి ఉంది. ఇంత పెద్ద సముద్రం ఆ ఆవిరి అలాగ వెళ్తూ ఉంటుంది ఆ సూర్యరశ్మికి. దానితో వర్షాలు మనకి పడుతూ ఉంటాయి. అది కూడా మనం గ్రహించుకోవాలి. అయితే తపామ్యహం వర్షం మృత్యజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదా సచ్చాహమర్జన. ఇక్కడ చూడండి, తపామి అహం వర్షం నిగృహం ఉత్సజామి చ అంటే ఆ శ్లోకం నేను మామూలుగా చదివాను. దాన్ని విడదీస్తే మీకు దాని తాలూకా అర్థం బయటకు వచ్చేస్తుంది. నిగృహామి ఉత్సజామి చ అమృతామి చ ఏవ మృత్యుం సత్ అసత్యహం అర్జున. సత్తని అసత్యుని నేనే అనేసి ఈ పవిత్రమైన ఆ శ్లోకాన్ని మనకి అందించిన ఆ భగవంతుని మనం ఎల్లవేళ్ళ ఆయన్ని వేడుకుంటూ ఆ తత్వజ్ఞానాన్ని మనం పొందడానికి మనం శక్తుల మనం ఆయన్ని ప్రార్థించుకుంటూ ఆయన కరుణ, ఆయన దయ, ఆయన దాక్షిణ్యం మన మీద పడడానికి తగిన సాధన చేస్తూ ఆయన్ని మనం ప్రార్థించుకుందాం. సాయిరాం.